విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యం నిర్దేశించుకొని లక్ష్య సాధన దిశగా కష్టపడి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ఎం రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎల్ఎండి కాలనీలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి నూతనంగా ప్రవేశించిన ఫార్మసీ వృత్తిలో రాణించాలని, తద్వారా సమాజ సేవతో పాటు భవిష్యత్తు అగ్రస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ కె నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ రంగం చాలా గొప్పదని, ఫార్మసీ రంగ ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ జీవితంలో రాణించాలంటే ఉండవలసిన, నేర్చుకోవలసిన మెళుకువలను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహరాజు, కళాశాల ప్రొఫెసర్ అప్పారావు, మీడియా కోఆర్డినేటర్ గుంటి రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఎడ్యుకేషన్కి వచ్చారు, ఫార్మసీ ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చారు, ఫార్మసీ వచ్చింది. మరి ఈ కోర్స్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళకు 90%, 80% స్టూడెంట్స్ ఇది లాస్ట్ ఎడ్యుకేషన్, ఒక 60-70% అనుకోవచ్చు. తర్వాత కొంతమంది పిల్లలు ఫార్మసీ చేస్తారు, లేదంటే జాబ్తో సెటిల్ అయిపోతారు. ఫార్మసీ పిల్లలకి ఆల్మోస్ట్ లాస్ట్. సో పోస్ట్ జాబ్ చేసే అవకాశాలు ఉంటే కానీ 90% మేము చూస్తున్నాను కదా, ఇమీడియట్గా జాబ్లో సెటిల్మెంట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఒకటే మా దగ్గర నుంచి మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ 100% పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కల్పిస్తాం. ఎడ్యుకేషన్ పార్టీ ఎక్కడ కూడా రాజీ పడకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాం. బట్ మీ రోల్ పేరెంట్స్గా, మీ రోల్ ఇంతమంది ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా అట్లీస్ట్ ఫస్ట్ 2 years మాత్రం పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళి వచ్చారు, జస్ట్ అంటే టీనేజ్ గ్రూప్, ఇంకా టీనేజ్ ఉండరు వాళ్ళు. ఇంకొక 2 years వాళ్ళు మెచ్యూరిటీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. సో ఈ కాలేజ్ అనేది చాలా మంది నాలాంటి ఎంతో మంది స్టూడెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్ అండ్ ఇట్ గివ్స్ వెరీ కాన్స్టాంట్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ టు us. సో ఈరోజు మన కాలేజ్లో ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ అయ్యి వాళ్ళ అదృష్టంగా భావించి మన కాలేజ్లో సీట్ సంపాదించుకున్న ఫ్రెషర్స్ అందరికీ మా హార్టీ వెల్కమ్. అండ్ ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్లో బీ ఫార్మసీ అండ్ ఫార్మసీ పిల్లలకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎంతో మంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ కాలేజ్ హ్యావింగ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మనకు త్రూ అవుట్ మన జర్నీ చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ఫార్మసీ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఎప్పుడు హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి.